శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్సభాయై. ఓం వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగద్గురుం. భక్తి సాధనం సమూహం వేదికపై ఈనాడు భాగవత మధురిమలు పేరిట తెలుగుల పుణ్యపేటి పోతనామాత్యుడు రచించిన మందార మకరంద మాధుర్యాన్ని మనకందించిన తెలుగు మహాభాగవతంలోని గజేంద్రమోక్ష కథను యథామతిగా ప్రవచించే సదవకాశం నాకు కలగడం చాలా ప్రమోదావహం. పురాణాలు ఎన్ని ఉన్నప్పటికీ, పురాణాలు అనేకం ఉన్నప్పటికీ ఏ పురాణానికి లేని విశిష్టత, శ్రేష్టత భాగవతానికి ఉంది. అదేమిటంటే మధుర మంజుల మనోజ్ఞ మోహన రూపుడైన శ్రీరామచంద్రస్వామియే స్వయంగా భక్తకవి పోతనామాత్యుని నోటి వెంట దివ్యంగా భవ్యంగా పలికించిన గ్రంథం భాగవతం కావడం. అందుకే భాగవతారంభంలో మహాకవి అంటాడు, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరొండుగాథ పలుకగనేలా అన్నాడు. భాగవతం అంటే భక్తి సంహిత లేదా భక్త సంహిత. భాగవతం సాకల్యం శ్రీకృష్ణ చరిత సంభరితం కనుక అది పురాణ తిలకమైంది. భాగవతం మాధుర్యం మనకు అందాలంటే భాగవతం మన భావగతం కావాలి. భాగవతం 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 అని పలుమార్లు మనం నోటి వెంట అనుకుంటే అందరము బాగవుతాం, ఇది నిశ్చయం. భాగవతంలోని 8వ స్కంధంలో శరణాగత భక్తికి నిదర్శనంగా గజేంద్రమోక్ష కథ చెప్పబడింది. ఇది ఒక మోహ కలుషితమైన సంసారంలో మునిగిన ఒక జీవుని వృత్తాంతమే. చూడండి, గజమంటే ఏనుగు. ఏనుగు మదానికి మారుపేరు. గజము అనే పదంలోని అక్షరాలను అటు ఇటు చేస్తే జగము అవుతుంది. జగము జీవునికి ప్రతీక. సూక్ష్మంగా చెబితే గజమనే మదించిన జీవుడు రజోగుణంతో, రజోగుణ ఆధిక్యంతో దారి తప్పి నిస్సారమైన సంసారమనే మడుగులోనికి దిగబడి మోహమనే మొసలి చేత పీడింపబడి పూర్వజన్మ పుణ్య విశేషంతో విష్ణువును వరించి స్మరించి తరించిన కథయే గజేంద్రమోక్ష ఘట్టం. ఇది 4వ మన్వంతరంలో జరిగిన కథ. కథలోకి ప్రవేశిస్తే పరమ భాగవతుడైన పరీక్షన్ మహారాజు శుకబ్రహ్మను ఇలా ప్రశ్నించాడు. నీరాట వనాటములకు పోరాటం బెట్లుగలిగే పురుషోత్తముచే నారాటమెట్లు తీరెను పురుషోత్తముచే నారాటమెట్లు మానెను ఘోరాటవిలోన భద్రకుంజరమునకున్. ఓ మహానుభావ, నీటిలో తిరిగే మొసలి నీరాటము, వనములో తిరిగే ఏనుగు వనాటము. నివసించేటువంటి స్థలాలలో ఆ 2 జంతువులకు తేడా ఉన్నప్పటికీ ఆ రెంటికి ఎందుకు పోరాటం జరిగింది, ఎలా పోరాటం జరిగింది, పురుషోత్తముడు ఆ ఏనుగు సంకటాన్ని ఎలా తీర్చాడు, సవివరంగా చెప్పండి మహాత్మా అని పరీక్షన్ మహారాజు అడిగాడు. అప్పుడు శుకయోగి ఇలా అంటాడు,
తదరిన రాజేంద్ర విను సుధారాశిలోనొక పర్వతము త్రికూటంబనదనరుచుండు యోజనాయుతమగునున్నతత్వంబును నంతియ వెడలుపు నతిశయిల్లు కాంచనాయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మొనసియుండు తటశృంగ బహురత్నధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలతా కుంజ పుంజములును మ్రోసి పరతెంచు సెలయేటి మొత్తములును మరగి తిరిగెడు దివ్య విమానములును జరుల క్రీడించు కిన్నర చయము గలిగి క్రీడించు కిన్నర చయము గలిగి. శుకబ్రహ్మ ఇలా చెప్పనారంభించాడు. ఓ మహారాజా, పవిత్రమైన పాల సముద్రంలో త్రికూటమనే పర్వతరాజం ఒకటి ఉన్నది. ఆ పర్వతం 10,000 యోజనాల పొడవు, అంతే వెడల్పు కలిగి వెలిగే పర్వతం. విశేషించి విచిత్రంగా బంగారు, ఇనుము, వెండితో నిండిన 3 శిఖరాలు కలిగి ఉన్న కొండ అది. ఆ కొండ సమీపంలో దండిగా మెండుగా దట్టమైనటువంటి వృక్షాలతోనూ ఎన్నో జంతువులతోనూ కూడినటువంటి ఒక గొప్ప అడవి ఉన్నది. ఆ అడవి భిల్లీ భల్లలులాయక భల్లుక ఫణి ఖడ్గగవయ వలి ముఖ చమరీ ఝిల్లీ హరిశర భకకిటి మల్లాద్భుత కాకఘూకమయమగు నడవిన్ భిల్లీ భల్లలులాయక భల్లుక ఫణి ఖడ్గగవయ వలి ముఖ చమరీ ఝిల్లీ హరిశర భకకిటి మల్లాద్భుత కాకఘూకమయమగు నడవిన్. ఈ పద్యంలోని శబ్దాల పోహళింపు చూస్తుంటే ఆ అడవి ఎంత నానా జంతు భీకరమో గమనించవచ్చు. ఆ అడవిలో ఆడ ఏనుగులు తనను సేవిస్తూ ఉండగా ఒక గజరాజు రజోరాజితుడై వనవిహారం చేస్తూ దారి తప్పి దాహం వేసి ఒకానొక అందమైన సరస్సును సమీపించాడు. రజోగుణం జీవుణ్ణి అపమార్గం పట్టిస్తుంది అనడానికి ఇది ఒక తార్కాణం. ఆ ఏనుగుల గుంపు సమీపించినటువంటి ఆ అందమైన సరస్సును మహాకవి ఇలా వర్ణిస్తాడు. అటగాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందీవరవారం గమర్ అటగాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందీవరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాలసాల సుమనోవల్లీ కుటీ తీరమున్ చటులోద్ధూతమరాళ చక్రబక సంచారంబు కాసారమున్ చటులోద్ధూతమరాళ చక్రబక సంచారంబు కాసారమున్ కాసారమున్. విరిసిన కమలాలతోనూ కలువలతోనూ ఎంతో అందమైనది ఆ సరస్సు. అందులోనికి ఈ గజరాజు తన ఏనుగుల గుంపుతో దిగాడు. ఆ ఏనుగుల గుంపు ఆ సరస్సులో ఏం చేస్తుందో ఈ పద్యం ద్వారా మనం గమనిద్దాం. తొండంబుల బూరించుచు గండంబుల జల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావెన్.
ఆ మదించిన ఏనుగుల గుంపు ఆ సరస్సులో ప్రకృతి సంపదనంతా పాడు చేయడానికి పూనుకున్నది. నానా విధాలుగా సరస్సును అల్లకల్లోలం చేస్తున్నది ఆ ఏనుగుల గుంపు. ఆ ఏనుగులన్నీ తమ తొండాలలో నీళ్లను పూరించి పైకి ఎగజిమ్ముతూ గళగళారావాలు చేశాయి. ఆ ఏనుగులన్నీ అందులో ఉండే విరిసిన కమలాలను కలువలను అన్నింటినీ కూడా పెరికివేశాయి. ఒక దశలో ఆ ఏనుగులన్నీ కూడా తమ తొండాలలో నీళ్లను పూరించి పైకి ఎగజిమ్మేటువంటి సందర్భంలో పోతన మహాకవి వర్ణిస్తాడు. ఆ తొండాలలోంచి బయటకి వెళ్ళినటువంటి చేపలేమో పైన ఉండేటువంటి మీనరాశిలో కలుస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయట. ఇక ఆ తొండాలలో నీళ్లతో పాటుగా పైకి ఎగజిమ్మబడిన ఎండ్రకాయలేమో కర్కాటక రాశిలో పైన ఉండే కర్కాటక రాశిలో కలుస్తున్నాయా అన్నట్లుగా అద్భుతంగా ఉందట ఆ దృశ్యం. ఆ విధంగా సరస్సు సొగసునంతా కూడా మాపివేసింది ఆ ఏనుగుల గుంపు. సరస్సు సొగసంతా మాసింది. ఎంతవారి దురంతాలైనా కొంతవరకే చెల్లుతాయి, కొంతవరకే సాగుతాయి అన్నట్లుగా ఆ ఏనుగుల అలజడికి కొలనులో ఒక మూలన ఉన్నటువంటి మొసలి మేల్కొని ఆ గజరాజు కాలును తన బలమైన దంతాలతో పట్టింది. అప్పుడు అలా ఆ సరస్సులో ఆ భయంకరమైనటువంటి మొసలి తన బలమైనటువంటి దంతాలతో గజరాజు యొక్క పాదాన్ని పట్టి పీడించింది. గజరాజు కూడా తిరుగుబాటుగా తన బలమైన దంతాలతోనూ బలమైన తొండంతోనూ ఆ మొసలిని ఎన్నో పోట్లు పొడిచాడు. మొసలి యొక్క శరీరం తూట్లు పడేలా పోట్లు పొడిచాడు. అయినప్పటికీ మొసలి గజరాజు యొక్క పాదాన్ని వీడలేదు. ఎంతో గొప్ప సంఘర్షణ జరిగింది ఆ రెంటికి మధ్య. ఆ పోరులో మహాకవి అంటాడు, కరి దిగుచు మకరి సరసికి గరి దరికిని మకరి దిగుచు గరి కరి బెరయన్ కరికి మకరి మకరికి గరి భరమనుచును నతలకు తల భటులదిరి పడన్. కరి దిగుచు మకరి సరసికి గరి దరికిని మకరి దిగుచు గరి కరి బెరయన్ కరికి మకరి మకరికి గరి భరమనుచును నతలకు తల భటులదిరి పడన్. ఈ పద్యంలో ఆ ఏనుగుకు మొసలికి జరిగినటువంటి యుద్ధాన్ని గొప్పగా వర్ణించాడు. చిన్న పద్యంలో సర్వలఘు కందము అంటాం దీన్ని. ఈ పద్యంలో విలక్షణంగా కరి మకరి అనే ఆ రెండు పదాలను మాటిమాటికి ఆవృత్తి చేస్తూ ఆ రెంటికి మధ్యన జరిగినటువంటి పోరును చిత్రీకరించాడు మహాకవి. ఈ పద్యంలో 15 రేఫలు వాడాడు మహాకవి. ఈ పద్యం యొక్క అర్థాన్ని మనం చెప్పుకుంటే, ఏనుగేమో మొసలిని తన స్థానబలాన్ని బట్టి ఒడ్డుకు లాగడానికి ప్రయత్నం చేస్తుంది. మొసలేమో తన స్థాన బలాన్ని బట్టి ఏనుగును నీళ్లల్లోకి లాగే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ఈ పోరు 10,000 ఏండ్లు జరిగిందట. ఊహాతీతం. ఆ రెండు జంతువుల మధ్య ఘోరంగా పోరు నిర్విరామంగా జరిగింది. ఆ మొసలి పట్టు ఎలా ఉందో మరో పద్యంలో మహాకవి అంటాడు, పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిన్ గ్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై
యోగీంద్ర మర్యాదన్నక్రము విక్రమించ కరిపాదాక్రాంత నిర్వక్రమై. నీళ్లల్లో మునిగినటువంటి మొసలి ఆ గజరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నప్పుడు ఎలా ఉందట ఆ సన్నివేశం అంటే మహాకవి అంటాడు, బ్రహ్మపదాన్ని పట్టుదలతో పట్టుకునేటువంటి ఒక ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి యోగి పుంగవునిలా ఉన్నదట ఆ మొసలి. ఎంత గొప్ప వర్ణన! ఇక్కడ కొనసాగింపుగా మహాకవి మరో మాట కూడా అన్నాడు, ఈ సంసారాన్ని స్మరింపచేస్తూ, ఊహ కలంగి జీవనపుటోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము బొందు దేహి క్రియ దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్రశల్యమై. ఇందులో ఊహ కలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్, మహామోహలతా నిబద్ధ పదమున్ గొప్ప సమాసం వేశాడు ఈ పద్యంలో మహాకవి. ఏమంటే మోహమనే పెద్ద తీగచే కట్టబడిన జీవునిలాగా దిక్కుతోచని స్థితిలో ఉన్నాడట గజరాజు. ఇంతకుముందే అనుకున్నట్టుగా ఆ మడుగు ఏమిటి అంటే సంసారం. ఆ సంసారంలో జీవుడు చిక్కాడు, మోహమనేటువంటి మొసలి బారిన పడ్డాడు. కాబట్టి చాలా దీనదశలో ఉన్నాడు. ఈ సన్నివేశంలో ఏనుగు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తన శక్తి ఉన్నంత మేరకు మొసలితో పోరాడింది, శక్తి సన్నగిల్లింది. అలాంటి తరుణంలో ఒక గొప్ప ఉపనిషత్ వాక్యాన్ని స్మరిస్తున్నది ఇక్కడ ఏనుగు. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై, యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్ శరణంబు వేడెదన్. విశేషం ఏమిటంటే క్లిష్ట పరిస్థితులలో కూడా ఇష్టదైవం గుర్తుకు రావడం, ఇది ఒక పూర్వజన్మ పుణ్య విశేషం. అలా చిక్కులో చిక్కుకున్న, ఆపదలో చిక్కుకున్న ఆ గజరాజులో ఒక దైవాన్వేషణ మొదలైంది. తన శక్తి చాలనప్పుడు, ఏదైనా సంఘర్షణలో జీవునికి తన శక్తి చాలనప్పుడు భగవంతుడు గుర్తుకు రావడం, భగవచ్ఛక్తియే నాకు దిక్కు అన్నటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విశేషం. అందువల్ల ఆ గజరాజు ఇంకా ఇలా అంటున్నాడు, లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుదిన లోకంబగు, లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వండు ఏకాకృతి వెలుగునతనినే సేవింతున్, అతనినే సేవింతున్. పెంజీకటి కవ్వలనెవ్వండేకాకృతి వెలుగునతనినే సేవింతున్. ఆదిత్యవర్ణం తమసఃపరస్తాత్ అన్నది వేదం. ఆ మాటనే స్మరిస్తూ ఆ గజరాజు
చీకట్లకు ఆవల ఉండే ఒక గొప్ప వెలుగును, ఒక చైతన్యాన్ని ప్రార్థించసాగాడు. ఒక దశలో ఏమనుకున్నాడంటే, ఇంత గొప్పగా దైవాన్ని ప్రార్థిస్తున్నప్పటికీ కూడా మరి దైవం రాడేం, అసలు దైవం ఉన్నాడా లేడా, ఉంటే రాడేం, ఇలా సందేహం వచ్చింది. సాధారణంగా సందేహాలు వస్తుంటాయి. అయితే దేహాన్ని బట్టి సందేహం ఉంటుంది. మరి గజానికి ఎంత గొప్ప పెద్ద దేహం ఉంటుంది, దాని దేహాన్ని బట్టి దానికి వచ్చేటువంటి సందేహం కూడా చాలా పెద్దదే. అందుచేత ఇక్కడ గజరాజు అనుకుంటాడు, కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో. చాలామంది నాస్తికులు చెబుతూ ఉంటారు లేడు లేడు దేవుడు అని. ఆస్తికులు చెబుతూ ఉంటారు దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని. అలా ఉన్నాడు దేవుడు అనుకుంటే మరి నా దగ్గరికి ఎందుకు రాడు, అయితే లేడా అని అనుకుందామంటే ఈ ప్రపంచమంతా కూడా ఎలా సృష్టింపబడింది, మరి ఈ ప్రపంచమంతా ఎలా పోషింపబడుతోంది. అందుచేత ఇలా ఉన్నాడా దేవుడు లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అనేటువంటి సందేహంలో పడిపోయాడు గజరాజు. అప్పుడు దైవం మీద విశ్వాసం ఉంచి తన శక్తి సన్నగిల్లింది కాబట్టి ఇక ఈ సందేహాలన్నీ కట్టిపెట్టి వెంటనే ఒక విశ్వాసాన్ని తెచ్చుకొని దేవునిపైన భారం వేసి ఇలా అంటాడు గజరాజు, లా ఒక్కింతయు లేదు లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండస్సెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్పని తఃపరం బెరుగ మన్నింపందగందీను నిన్ రావే 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 ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా సంరక్షింపు భద్రాత్మకా. దీనుడైన గజరాజు ఇలా మొరబెట్టుకుంటున్నాడు దైవంతో, ఓ దేవా, నా శరీరంలోని శక్తి సన్నగిల్లింది, ధైర్యం తగ్గిపోయింది, శరీరమంతా కూడా సృక్కిపోయింది, మూర్ఛ వస్తున్నది, అలసట కలిగింది. ఓ దేవా, నీవే నన్ను రక్షించవలసింది, అన్యథా శరణం నాస్తి అని మొరబెట్టుకున్నాడు. ఇంకా ఇలా అంటాడు గజరాజు, ఓ కమలాప్తయో వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూరా కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోక ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నుగావవే శరణార్థిని నన్నుగావవే. ఈ పద్యము ఇంతకుముందు చదివినటువంటి పద్యము, ఈ రెండు పద్యాలు కూడా శరణాగత భక్తికి నిదర్శనంగా ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇలా గజరాజు నానా విధాలుగా ప్రార్థించాడు. అలా ప్రార్థించగా భగవంతుడైనటువంటి విష్ణువు ఆ మొర విన్నాడు. భక్తితో కూడిన భక్తుని యొక్క మొర భగవంతునికి వినిపిస్తుంది అనడానికి
గజేంద్రుడే ఉదాహరణం. అయితే నిష్కల్మష భక్తి కావాలి, నిస్వార్థ భక్తి కావాలి. అలాంటి భక్తి గజేంద్రునిలో మనం చూస్తున్నాం. ఇప్పుడు రమారమణీయ కేళీ సల్లాపాలలో ఉన్న వైకుంఠపతి ఆ గజపతి మొర విన్నాడు. ఈ సందర్భంలోనే ఒక కమనీయ పద్యం. అక్కడ వైకుంఠపతి ఏ దశలో ఉన్నాడు, ఏ సన్నివేశంలో ఉన్నాడు అంటాడు మహాకవి. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై. ఈ పద్యంలో విలక్షణత్వం ఏమిటంటే శ్రీహరి చిరునామా మొత్తము ఉన్నది. భాగవతం మొత్తంలో ఈ పద్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఎలా అంటే అలవైకుంఠపురంబులో అన్నంతవరకే పోతన కవిత, మిగతా అంతా ఆ వైకుంఠపురపతి అయినటువంటి విష్ణువే తన చిరునామాను పూర్తి చేసుకున్నాడు ఈ పద్యంలో. ఐతిహ్యం ఏమిటంటే మహాకవి పోతన అలవైకుంఠపురంబులో అని ప్రారంభించి ఊహ ఆ తరువాత ఆలోచన రాక పద్యము సాగక ఉన్నటువంటి సందర్భంలో భగవంతుడే స్వయంగా పోతన రూపంలో వచ్చి ఈ పద్యం యొక్క మిగతా పాదాలన్నింటినీ కూడా పూరించాడు అని విజ్ఞులు ప్రాజ్ఞులు చెబుతుంటారు. నిజమే. ఎలా అంటే యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నటువంటి ఉపనిషద్వాక్యాన్ని అనుసరించి పరమాత్మను గురించి స్మరించడానికి శక్తి చాలక వెనుదిరిగే మనస్సు పరమాత్మ యొక్క చిరునామాను ఎలా ఊహించగలుగుతుంది? అందుకే అలవైకుంఠపురంబులో అనే పద్యంలో విష్ణువు తన చిరునామాను తానే పొందుపరచుకున్నాడు. ఇది నిశ్చయం. ఎవరూ దాన్ని తెలుసుకోలేరు కనుక, ఆ చిరునామాను తెలుసుకోలేరు కనుక. గజేంద్రుని దైన్యంతో కూడిన మొర విన్నటువంటి విష్ణువు హుటాహుటిన బయలుదేరాడు వైకుంఠం నుండి. ఎలా? సిరికింజెప్పడు శంఖచక్రయుగముంజేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతింబన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై గజేంద్రుణ్ణి రక్షించాలనేటువంటి కోరికతో ఆ విష్ణుమూర్తి తన భార్య అయినటువంటి లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, తాను ఎక్కడికి వెళుతున్నాడో ఆ ప్రయాణ వివరాలు విప్పకుండా అలా బయలుదేరాడు. విష్ణువు వెంట వైకుంఠపురమంతా కూడా బయలుదేరిందట. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతముందాని వెన్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారాబాల గోపాలమున్. వైకుంఠం నుండి
బయలుదేరిన విష్ణువు వెనుక లక్ష్మీదేవి, ఆమె వెనుక అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడు, అలాగే విల్లు, శంఖము, చక్రము, విశ్వక్సేనుడు, మొత్తం వైకుంఠపురమంతా కూడా బయలుదేరి విష్ణువు వెంట వెళుతోంది. లక్ష్మీమాత విష్ణువు యొక్క హడావిడిని చూసి ఎక్కడికి వెళుతున్నాడు ఈయన అనే విషయమై ఇలా అనుకుందట. తనవేంచేయు పదంబు పేర్కొనడు, తనవేంచేయు పదంబు పేర్కొనడు, అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృచ్చులు మృచ్చిరించిరో మృచ్చులు మృచ్చిలించిరో ఖలుల్ వేద ప్రపంచంబులన్, తన వేంచేయు పదంబు పేర్కొనడు, అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృచ్చులు మృచ్చిలించిరో ఖల్వేద ప్రపంచంబులన్, ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్, భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. లక్ష్మీదేవి ఇలా అనుకున్నది. తన ప్రభువు ఎక్కడికి వెళుతున్నాడో చెప్పటం లేదే, ఎక్కడైనా దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడా, లేదా దుర్మార్గులైన వాళ్ళు వేదాలను దొంగిలించారేమో, దేవతల రాజధాని అయినటువంటి అమరావతిపై దైత్యులు దండెత్తారేమో, అలాగే విష్ణువు ఎక్కడో చూపండి అని దుష్టులు భక్తులను ధిక్కరించారేమో, ఇలా పరిపరి విధాలుగా అనుకున్నది లక్ష్మీమాత. పోని విష్ణుమూర్తిని అడుగుదామని ఒక అడుగు ముందుకు వేసింది. కానీ ఆయన సమాధానం చెబుతాడో చెప్పడో అని మళ్ళీ ఒక అడుగు వెనకకు వేసింది. ఈ లక్ష్మీమాత యొక్క సంభ్రమాన్ని ఒక సర్వలఘు కందం ద్వారా అందంగా అందించాడు మహాకవి పోతన. వినండి. అడిగెదనని కడువడిజను నడిగినదను మగుడ నుడుగడని నడయుడుగున్, వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. గొప్పగా ఉంది కదా పద్యం. మరి ఒకసారి. అడిగెదనని కడువడిజను నడిగినదను మగుడ నుడుగడని నడయుడుగున్, వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఏదో గడబిడ జరిగిపోతున్నట్టుగా ఉంది ఈ పద్యం, ఏదో హడావిడి ఉన్నట్టుగా ఉంది ఈ పద్యం, ఏదో తడబాటు కలిగినట్టుగా ఉంది ఈ పద్యం. విచిత్రం ఏమిటంటే ఆ లక్ష్మీమాత విష్ణువును ఎక్కడికి వెళుతున్నాడో అడుగుదామని అనుకున్నది. వెంటనే మళ్ళీ ఏమీ ఇబ్బంది పడతాడో, మరి ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఏమిటో, సమాధానం ఇస్తాడో ఇవ్వడో అని వెనకడుగు వేస్తోంది. ఇలాంటి ఈ తడబాటును మహాకవి పోతన ఒక 23 డకారాలతో సూచించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పద్యం మొత్తంలో 23 డకారాలను పూరించాడు మహాకవి పోతన. చరిత్రలో అత్యంత చమత్కారవంతమైనటువంటి పద్యం ఇది, సాహిత్య చరిత్రలో. కాబట్టి ఆ విధంగా సంభ్రమాన్ని, మహామాత లక్ష్మీదేవి యొక్క సంభ్రమాన్ని ఈ పద్యం ద్వారా మనకు గొప్పగా సూచించాడు మహాకవి పోతన. ఇందులోని శబ్ద చమత్కృతికి మనమందరము జోహాలు చెబుతాం. మహావిష్ణువు అలా ఆకాశ మార్గం గుండా బయలుదేరి వెళుతూ ఉండగా దేవతలంతా ఆయన్ని చూశారట. ఎలా ఉన్నది ఆ సన్నివేశం అంటే, విను వీధింజనుదేరగాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు, కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వనవర్తిష్ణు, సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు, నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్ జిష్ణురోచిష్ణునిన్. ఇందులో ఒక శబ్ద చమత్కారం ఉంది.
ఆకాశ మార్గం గుండా వెళుతూ ఉండేటువంటి విష్ణువును అమరులంతా సూచించారు. ఎలాంటి విష్ణువు అని అనడానికి గొప్పగా అనుప్రాసలు వేస్తూ వచ్చాడు. విష్ణువు అనే దాంట్లో ష్ణు ఉంది. ఆ విధంగా అలాగే ష్ణా అనేటువంటి వర్ణాన్ని మాటి మాటికి ప్రయోగిస్తూ గొప్ప చమత్కారాన్ని ఈ పద్యంలో సృష్టించాడు మహాకవి పోతన. ఆ విధంగా బయలుదేరి వెళ్ళినటువంటి విష్ణువు ఆకాశ మార్గం ద్వారా వెళ్ళి తన భక్తుడైన గజరాజు ఉన్నటువంటి సరస్సు దగ్గరికి చేరాడు. చేరి కరుణాసింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపె. కరుణాసింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపె. సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్. బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధశ్చక్రమున్ జక్రమున్. ఇందులో ఒక చమత్కారం. కరుణాసింధుడైనటువంటి ఆ మహావిష్ణువు మొసలిని ఖండింపడానికి చక్రాన్ని పంపాడు. ఎటువంటి చక్రం అది అంటే గొప్పగా విశేషణాలు వేశాడు మహాకవి. భూమండలాన్ని కంపింపచేసేటువంటి వేగం కలిగిన చక్రం. తన అగ్ని కణాలతో ఆకాశ వలయాన్ని ధిక్కరించేది ఆ చక్రం. పెక్కు బ్రహ్మాండాల కాంతి సమూహాలతో నిండినది, ఎదురులేనిది అయినటువంటి ఆ చక్రం. ఈ పద్యంలో చక్రము అన్న దాంట్లో ఉండే క్రా అనే వర్ణం ఉంది కదా, ఈ క్రా అనేటువంటి వర్ణాన్ని పలుమార్లు ఆవృత్తి చేసి ఈ పద్యంలో చమత్కారాన్ని, శబ్ద చమత్కారాన్ని సృష్టించాడు మహాకవి. కరుణాసింధుడు శౌరివారి చరమున్ ఖండింపగా బంపె. సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్. బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధశ్చక్రమున్ జక్రమున్ అని. ఆ విధంగా మొసలిని తన సునిశితమైనటువంటి చక్రంతో ఖండించాడు. ఖండించిన తర్వాత విజయసూచకంగా హరి తన పాంచజన్యాన్ని పూరించాడట. ఎలాంటి పాంచజన్యమో చెబుతాడు మహాకవి. పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాశి సౌజన్యమున్. భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్. సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్. దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్సైన్యమున్. పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాశి సౌజన్యమున్. కృపాంభోరాశి సౌజన్యమున్. భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్. సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్. దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్సైన్యమున్. ఇందులో పాంచజన్యము అనేటువంటి అందులో ఆ పదంలో ఉండే న్యా అనే వర్ణాన్ని మాటి మాటికి ఆవృత్తి చేసి ఈ పద్యంలో ఒక శబ్ద విన్యాసం, గొప్ప చమత్కృతిని సృష్టించాడు మహాకవి. మహాకవి పోతన అనుప్రాసలకు పెట్టింది పేరు. ఆయన నోటి వెంట అప్రయత్నంగా అనుప్రాసలు వస్తూ ఉంటాయి. ఈ భాగవతమంతా కూడా అనుప్రాసాత్మకమే. ఇటువంటి పద్యాలను ఆస్వాదిస్తే ఎవరికైనా పద్యధార కలగవలసిందే. అటువంటి హృదయ పద్యాలివి. శౌరి చక్రాయుధం ముసలిని సంహరించింది. దీనుడైన ఆర్తుడైన గజేంద్రుణ్ణి రక్షించింది. కథ విజయవంతమైంది. ఈ గజేంద్రమోక్షణ వృత్తాంతం యొక్క సందేశం ఒకే వాక్యంలో భక్తిని, నిష్కపటమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తే భగవంతుడు ఏ దశలో ఉన్నప్పటికీ భక్తుని దగ్గరికి పరుగెత్తుకొని వస్తాడు.
ఇది సందేశం. భక్తికి అటువంటి మహిమ ఉన్నది. అందుకే శంకరాచార్య స్వామివారు కూడా మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్నారు. మోక్ష సాధన సామగ్రిలో భక్తిదే గరిష్టమైనటువంటి స్థానము అన్నారు. భగవంతుని ప్రతిజ్ఞ కూడా అదే. భగవంతుడన్నాడు, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేషు చ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. భగవంతుని మాట ఏమంటే, వైకుంఠంలోనూ నేనుండను, యోగి హృదయాలలో కూడా నేనుండను, నా భక్తులు ఎక్కడైతే నన్ను గానం చేస్తారో అక్కడే నేనుంటాను అని అన్నాడు. అటువంటి భగవద్వాక్యానికి అచ్చమైన నిదర్శనం ఈ గజేంద్ర మోక్షణ ఘట్టం. ఇక్కడ మరొక తెలుసుకోవలసిన అంశం ఉన్నది. ఇంతకు గజేంద్రుడు ఎవరు, ముసలి ఎవరు అని. గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజు శాపవశంగా ఇలా ఏనుగుగా మారాడు. ముసలి పూర్వజన్మలో హూహూ అనేటువంటి ఒక గంధర్వుడు, ఆయన కూడా శాపవశంగా ముసలిగా మారి ఈ సరస్సులో ఉన్నాడు. ప్రతి పురాణ వృత్తాంతానికి, ప్రతి పారాయణానికి, ప్రతి ఆధ్యాత్మిక విషయానికి ఫలశ్రుతి ఉంటుంది. ప్రయోజనం లేకుండా ఎవరూ ఏ పని చేయరు. అందుకే శాస్త్రం అన్నది, ప్రయోజనమనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అని. అంటే ప్రయోజనాన్ని ఆశించకుండా మతిహీనుడు, మందమతి కూడా ఏ పనికి పూనుకోడట. అటువంటిది ఆస్తిక అయినటువంటి వాళ్ళు, ఆస్తిక మహానుభావులైనటువంటి వాళ్ళు ఒక ఆధ్యాత్మిక విషయాన్ని అవలంబించినప్పుడు తప్పకుండా ప్రయోజనాన్ని కోరుకోవడం సామాన్యమే కదా. ఈ గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని పారాయణం చేసినా, పఠించినా, శ్రవణం చేసినా గొప్ప ప్రయోజనం ఉంటుంది అని మనకు మహర్షులు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. ఇక్కడ మహాకవి పోతన కూడా ఇలా అంటున్నాడు, గజరాజ మోక్షణంబును నిజముగ పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజవరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యంబున్ కైవల్యంబున్. ఈ గజరాజ మోక్షణ సన్నివేశాన్ని, ఈ వృత్తాంతాన్ని ఎవరు పఠిస్తారో, ఎవరు శ్రవణం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు, ఆ వైకుంఠపతి ఇహలోకంలో సర్వసౌఖ్యాలను ప్రసాదించి పరలోకంలో మోక్షాన్ని ప్రసాదిస్తాడట. ఇతిశం. సర్వే జనా సుఖినో భవంతు. జయోస్తు.